మందు ముక్కలేందే పార్టీయే లేదంటారండి. ఈ మధ్య పార్టీస్ లో ఆల్కహాల్ అనేది కంపల్సరీ అయిపోయింది. చాలా మందికి తెలుసు ఆల్కహాల్ వల్ల లివర్ డిసీజ్ వస్తుందని, బట్ ఎంత మందికి తెలుసండి ఆల్కహాల్ వల్ల క్యాన్సర్ రిస్క్ కూడా ఉంటుందని. హాయ్ అండి, నేను డాక్టర్ సౌజన్య. ఆల్కహాల్ తీసుకున్న తర్వాత అది మన బాడీలోకి వెళ్ళి ఎసిటల్డిహైడ్ అన్న ఒక కెమికల్ ఫామ్, డేంజరస్ కెమికల్ ఫామ్ గా అవుతుందండి. ఇది కార్సినోజన్. దీని వల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా ఉంటుంది. డిఎన్ఏ అనేది డ్యామేజ్ అయ్యి రిపేర్ అవ్వకపోవడం వల్ల క్యాన్సర్ కి దారి తీస్తుంది. చాలా క్యాన్సర్స్ లైక్ మౌత్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, ఫుడ్ పైప్ అంటే ఈసోఫేజియల్ క్యాన్సర్, ఆడవాళ్ళలో అయితే బ్రెస్ట్ క్యాన్సర్స్, దీనికి ఇది రిస్క్ ఫ్యాక్టర్. కొంతమంది అయితే స్మోకింగ్ తో పాటు ఆల్కహాల్ తీసుకుంటారండి. స్మోకింగ్ లో ఉండే టొబాకో అన్నది దీనికి ఎడిటివ్ ఫ్యాక్టర్ గా పనిచేస్తుంది. అంటే అసలుకి నార్మల్ గా ఏం తీసుకోకుండా లో రిస్క్ లో ఉంటే ఆల్కహాల్ తీసుకుంటే 2 times రిస్క్ ఉంటుంది. అలాగే స్మోకింగ్ వల్ల 5 to 10% రిస్క్. ఒకవేళ స్మోకింగ్ ఆల్కహాల్ రెండు కలిపి తీసుకుంటే దాదాపు 20 to 30% రిస్క్ అన్నది ఉంటుంది. కాబట్టి ఈ అవేర్నెస్ అన్నది ఈ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో షేర్ చేయండి. అవేర్నెస్ టుడే కెన్ ప్రివెంట్ క్యాన్సర్ టుమారో. ఆల్వేస్ రిమెంబర్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. థ్యాంక్ యూ.